ది ఎండ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్ అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ ప్యాసేజ్, ఈ ప్యాసేజ్ యొక్క ఆఖరిలో ఏం మాట్లాడుతున్నాడు? ఆయనను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మినని యెషయా చెప్తున్నాడు కదా అంటున్నాడు. చూడండి, ఈ ప్యాసేజ్ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము అనేది మనం మాట్లాడుకునే ముందు ఆ ఎండింగ్ అనేది ఎలా ఎండ్ చేస్తున్నాడు అని అంటే, అందరూ సువార్తను నమ్మలేదు. ఓకే, అందరూ సువార్తను నమ్మలేదు అని ఎందుకు ఎండ్ చేస్తున్నాడు ఈ ప్యాసేజ్ని? ఎందుకు ఆ మాటని అక్కడ ఉపయోగిస్తున్నాడు, ఆ మాటలను అక్కడ ఉపయోగిస్తున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే, అక్కడ యూదుల గురించి టాపిక్ మాట్లాడుతూ ఉన్నాడని మనం 9వ అధ్యాయం నుంచే మనం అనుకుంటా వస్తూ ఉన్నాం. సో 9వ అధ్యాయం దగ్గర నుంచే యూదుల గురించినటువంటి టాపిక్ మొదలైంది. సో యూదులు దేవుని ప్రజలు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని యొక్క సొంత దేశముగా ఉండడానికి ఎన్నుకోబడినటువంటి వారు యూదులు. మరి యూదులు యేసు క్రీస్తును కొంతమంది అంగీకరించట్లేదు. ఇంకా వారు కొంతమంది అంగీకరించిన వాళ్ళు కూడా వాళ్ళు దేవుని వాక్యానికి, లేకపోతే అపోస్తులు, దేవుని యొక్క అపోస్తుల యొక్క బోధకి భిన్నంగా కొన్ని విషయాల్ని బోధిస్తూ ఉన్నారు. ఏం బోధిస్తా ఉన్నారంటే, యేసుక్రీస్తు మీద విశ్వాసం ఒక్కటే సరిపోదు, యూదా మత ఆచారాలు కూడా కావాలి, యూదా మతాన్ని కూడా మీరు పుచ్చుకోవాలి. మీరు రక్షింపబడాలి అని అంటే యేసుక్రీస్తు ఒక్కడే సరిపోదు, మీద విశ్వాసం ఉంచితే ఒక్కటే సరిపోదు, యూదా మతాన్ని కూడా మీరు పుచ్చుకోవాలి అన్నట్లుగా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. సో ఈ విధంగా బోధిస్తున్నారు. కొంతమంది అసలు యేసుప్రభుని నమ్మట్లేదు. మరి వీళ్ళెందుకు? వీళ్ళు చెప్పిందే న్యాయం కదా, ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు, ఎందుకంటే దేవుడు వారికి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. మరి వాళ్ళని మేము ఎందుకు నమ్మకూడదు, వాళ్ళని ఎందుకు మేము స్టాండర్డ్గా తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన జనరల్గా చాలామందికి వస్తూ ఉంటుంది. దానికి జవాబుగా ఈ 9వ అధ్యాయము 10వ అధ్యాయము చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇన్ ద ప్రాసెస్ అనేకమైన సత్యాలు మనకు పౌలు తెలియజేస్తూ వచ్చాడు. వాటన్నిటి మనం ధ్యానించుకుంటూ వచ్చాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక మాట, ఆఖరిలో ఒక మాట మాట్లాడుతున్నాడు ఈ ప్యాసేజ్లో. 16 వచనాలు, 11 నుంచి 16 వచనాలు ప్యాసేజ్లో ఏం మాట్లాడుతున్నాడంటే, అయినను అందరూ సువార్తకు లోబడలేదు, అందరూ సువార్తకు లోబడలేదు. సువార్త అనేక మందికి అనుగ్రహింపబడింది, సువార్త అనేక మందికి ఇవ్వబడింది, కానీ సువార్త అందరూ అంగీకరించలేదు అనే విషయం వాస్తవం. అది ఇంక్లూడింగ్ యూదులు కూడా. ఇంక్లూడింగ్ యూదులు అనబడేటువంటి వారు, దేవుని ప్రజలు అనబడేటువంటి వారు కూడా సువార్తను వారు ఏం చేయలేదు, అంగీకరించలేదు. అందుకనే యెషయా ప్రవక్త కూడా ఏమంటా ఉన్నాడంటే, మేము చెప్పినటువంటి ఈ సువార్తని ఎవడు అంగీకరించను. ఫస్ట్ నుంచి కూడా, అంటే పాత నిబంధన కాలం నుంచి కూడా, అంటే యేసు ప్రభు రాక ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటి అని అంటే, దేవుని మీద విశ్వాసము ద్వారా రక్షింపబడ్డమే. ఫస్ట్ నుంచి కూడా ఉన్నటువంటి పద్ధతి ఏంటి? దేవుడు కృపతో ఆయన తన ప్రజల్ని సంధిస్తూ ఉంటాడు. తన ప్రజల్ని కృపతో ఆయన సంధించినప్పుడు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది. సో మొట్టమొదటి నుంచి కూడా, పాత నిబంధన నుంచి కూడా పద్ధతి అదే, దేవుని మీద విశ్వాసం ఉంచడం. పాత నిబంధన నుంచి కూడా పద్ధతి ఏంటంటే, దేవుని యొక్క గొర్రె పిల్లను చూడడం. పాత నిబంధన నుంచి కూడా పద్ధతి ఏంటి అనంటే, గొర్రె పిల్ల మన పాపాలకు బదులుగా బలైపోతున్నట్లుగా మనం గమనించి, మన పాపాన్ని మన్నించి ప్రాయశ్చిత్తం చేయడానికి దేవుడు ఒక గొర్రెపిల్లని ఏర్పరిచినందుకు దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన కోసం బ్రతకడం. ద సేమ్. అయితే కొత్త నిబంధనలు ఏం జరిగింది అంటే, యేసు క్రీస్తు ప్రభువారే ప్రత్యక్షంగా దేవుని గొర్రెపిల్లగా మనకు ప్రత్యక్షమయ్యాడు. మన కళ్ళకు కట్టినట్లుగా ఆయన సిలువలో బలైపోయాడు. ఆయనని ఇప్పుడు మనం కన్నులారా చూచి, లేకపోతే కన్నులారా చూచిన వారి యొక్క విట్నెస్ని చదివి, వారి యొక్క బోధల్ని మనం విని, మనం అంగీకరించి మనం విశ్వసించాలి. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా
యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ఒక్కటే మార్గం. ఆ రోజుల్లో యేసుక్రీస్తుకు సాదృశ్యమైన గొర్రెపిల్ల ఉంది. ఈరోజైతే యేసుక్రీస్తే ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అంతే తేడా. సో ఆ గొర్రెపిల్లకు కూడా సాదృశ్యం ఎవరో తెలుసా? యేసుక్రీస్తు రాకముందు మీకు పాప క్షమాపణ దేని గుండా అయితే వచ్చిందో, ఏ గొర్రెపిల్ల గుండా అయితే వచ్చిందో, ఆ గొర్రెపిల్లకు కూడా ఎవరికి సాదృశ్యం అంటే ఆ గొర్రెపిల్ల ఇదిగో యేసుక్రీస్తుకే. అవుట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అదర్ దాన్ జీసస్ క్రైస్ట్, దెర్ ఇస్ నో అదర్ నేమ్ త్రూ విచ్ వీ కెన్ అటైన్ అవర్ సాల్వేషన్. ఇంకా ఏ నామములో కూడా మనకు రక్షణ లేనే లేదు అనే విషయాన్ని పౌలు చెప్తా ఉన్నాడు. సో 9వ అధ్యాయంలో కూడా మనం ఏం చూసామంటే శరీరమందు యూదులందరూ కూడా యూదులు కారు. శరీరంతో యూదులు పుట్టిన వాళ్ళందరూ యూదులు కాదు. దేవుడు శేషాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఆ శేషమే దేవుణ్ణి అంగీకరిస్తుంది. ఆ శేషమే దేవుని మీద విశ్వాసం ఉంచుతారు. అట్టివారు యేసుక్రీస్తు మీద కూడా విశ్వాసం ఉంచుతారు. ఎందుకంటే యేసుక్రీస్తే దేవుని గొర్రెపిల్ల కాబట్టి ఖచ్చితంగా అటువారు యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచుతారు అనే విషయాన్ని చెప్పుకుంటా వస్తూ ఉన్నాడు. కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు. ఏం ఆర్గ్యూ చేయొచ్చు అంటే, లేదా యూదులే ఆర్గ్యూ చేయొచ్చు, లేకపోతే కొంతమంది వినేవారు ఆర్గ్యూ చేయొచ్చు. అదెట్లాగా? యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అంటే వాళ్ళకి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అనంటే వారికి కొంతమందికి వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఈ మధ్యలో అంటే ఈ రోమిలకు రాసిన పత్రిక రాసిన టయానికి, ఇది రాసింది 1st సెంచరీలో కాబట్టి, అప్పుడు ఫస్ట్లో కాబట్టి, సో కొద్ది సంవత్సరాల క్రితమే కదా యేసుక్రీస్తు వచ్చాడు. మరి అంతకుముందు ప్రజల పరిస్థితి ఏంటి? అంతకుముందున్న భక్తుల పరిస్థితి ఏంటి? అంతకుముందున్న మా తండ్రులు, మా పితరులు, మా తాతల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రక్షింపబడలేదా? వాళ్ళందరూ ప్రభు దగ్గరికి వెళ్ళరా? వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారా? ప్రశ్న. దానికి యాక్చువల్గా ఆన్సర్ ఏంటి అని అంటే, లాస్ట్ వీకే మనం మాట్లాడుకున్నాం. మోషే రాసినటువంటి వాటిని తీసుకొచ్చి వివరిస్తూ ఉన్నాడు. మోషే కూడా, ధర్మశాస్త్రంలో కూడా ధర్మశాస్త్రం కొన్ని క్రియలు చేయమని చెప్తుంది, కరెక్టే. కానీ అదే ధర్మశాస్త్రంలో విశ్వాసం అనేటువంటి కూడా ఉంది. క్రియలే కాదు, ఏముంది? విశ్వాసం అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది. విశ్వాసం అనేటువంటి ఒక పద్ధతి అనుకుందాం, ఒక పద్ధతి ఉంది. ఈ విశ్వాసం అనే పద్ధతి ఏం చెప్తుంది? ఈ విశ్వాసం మూలముకు నీతి అంటున్నాడు పౌలు కదా. విశ్వాసం మూలముకు నీతి ఉంది. అదేం చెప్తుంది అని అంటే, మీరు ఆకాశముకు ఎక్కిపోవలసిన అవసరం లేదు, మీరు అగాధంలోకి దిగిపోవలసిన అవసరం లేదు. మీ నోటిలోనే, మీ చేతిలోనే ఇవ్వబడింది విశ్వాస వాక్యం. ఈ వాక్యాన్ని విశ్వసించండి అని చెప్తుంది. సో ధర్మశాస్త్రంలో కూడా ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, రక్షింపబడాలంటే విశ్వాసంతోనే రక్షింపబడాలి. మరి ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? అప్పుడు యేసు ప్రభు లేడు కదా అని అంటే, యేసుక్రీస్తుకే సాదృశ్యమైనటువంటి, యేసుక్రీస్తుకి మాత్రమే సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్ల, బలైపోయేటువంటి గొర్రెపిల్ల, బలిపీఠం మీద ఉన్నటువంటి గొర్రెపిల్లని చూసి రక్షింపబడతారు. యేసుక్రీస్తుకు మాత్రమే సాదృశ్యమైనటువంటి ప్రధాన యాజకుని చూచి రక్షింపబడతారు. యేసుక్రీస్తుకు మాత్రమే సాదృశ్యమైనటువంటి మందిరాన్ని చూచి రక్షింపబడతారు. ఇవన్నీ యేసుక్రీస్తుకు మాత్రమే సాదృశ్యం. ఇవి మాత్రమే కాక ఇంకా వివరించి చెప్పినటువంటి ప్రవక్తలు ఉన్నారు. ప్రభువే మొట్టమొదటి ప్రవచనం కూడా చేశాడు. ఆ తర్వాత మోషే కూడా ప్రవచనం చేశాడు. ఏమని చేశాడు? ఒక మనుష్య కుమారుడు రాబోతా ఉన్నాడు. ప్రభువే ఏదైనా వనంలో ప్రవచనం చేశాడు. అవ్వ యొక్క, స్త్రీ యొక్క కుమారుడు, స్త్రీ యొక్క సంతానం రాబోతా ఉన్నాడు.
అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానము రాబోతా ఉన్నాడు అన్నాడు. నీ సంతానం అనేక మంది వస్తారని కాదు, ఎవరు? యువర్ ఆఫ్ స్ప్రింగ్ అన్నాడు కదా. ఆఫ్ స్ప్రింగ్స్ కాదు, ఆఫ్ స్ప్రింగ్ అన్నాడు కదా. దాని గురించి మనం ఆల్రెడీగా స్టడీ చేశాం. సో అబ్రహాముకు ప్రవచనం చేశాడు, ఒక ఆయన రాబోతున్నాడని. ఏదైనా మనలో ప్రభు ప్రవచనం చేశాడు, ఒక ఆయన రాబోతున్నాడని. మోషే ప్రవచనం చేశాడు, నా వంటి ఒకడు మీలో నుంచి లెగుస్తాడు, ఆయన దేవుని యొక్క ప్రియ శిష్యుడిగా సేవకుడుగా ఉంటాడు, ఒక ఆయన వస్తాడని మోషే ప్రవచనం చేశాడు. ఆ తర్వాత యెషయా, ఇంకా అనేక మంది ప్రవక్తలు ప్రవచనం చేశారు. దావీదు కీర్తనలో ప్రవచనాత్మకంగా కీర్తనలు రాశాడు, మెస్సయ్య రాబోతున్నాడు. ఈ గొర్రెపిల్ల, ఈ మందిరం, ఈ బలియాగాలు ఇవన్నీ కూడా ఆయనకే సాదృశ్యం అని ఎంతో స్పష్టంగా అనేకమైన ప్రవచనాలు, అనేకమైన లేఖనాలు ఉన్నాయి. వాటన్నిటిని చూసి అదిగో ఈ గొర్రెపిల్ల రాబోయేటువంటి దేవుని కుమారుడికి సాదృశ్యం అని ఎరిగి వారు రక్షింపబడేవారు. ఎవరు? పాత నిబంధనలో ఉన్నవారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన ఎవరు, ఆయన పేరేంటి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆ స్పష్టత మనకి వచ్చింది. అంతే. ఇక మీదట ఆ సాదృశ్యాలు అవసరమా? అవసరం లేదు. ఇక మీదట గొర్రెపిల్ల ఈయనకే కదా సాదృశ్యం, ఈయన వచ్చేసాడు, ఇక మళ్ళీ గొర్రెపిల్ల ఎందుకు? అవసరం లేదు. ఈయన వచ్చేసాడు, మళ్ళీ బలియాగం ఎందుకు? అవసరం లేదు. ఈయన వచ్చేసాడు, బలులు అర్పించడం ఎందుకు? ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, జంతువుల యొక్క రక్తం ప్రోక్షించడం ఎందుకు? అవసరం లేదు. ఈయన వచ్చేసాడు, ఈయన బలియాగం ఒక్కసారే బలియాగం చేసేసాడు. ఇక మీదట బలియాగాలు అవసరం లేదు. ఇక మీదట మందిరాలు, మందసాలు అవసరం లేదు. కొట్టివేయబడ్డాయి అవన్నీ కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు కేవలం విశ్వాసం ఆయన మీద ఉంచితే చాలు. కొట్టివేయబడ్డం అంటే నెరవేరినాయి. ధర్మశాస్త్రము ఆయనలో సంపూర్ణమైంది అని మనం మాట్లాడుకున్నాం కదా. సో మందిరం అనేటువంటి కాన్సెప్ట్ ఆయనలో సంపూర్ణమైంది. ఆయనే గొప్ప మందిరం, సంపూర్ణమైన మందిరం ఆయనే. లోక పాపములు మోసుకొని పోయేటువంటి గొర్రెపిల్ల అనే కాన్సెప్ట్ ఆయనలో సంపూర్ణమైపోయింది. ఎందుకంటే ఆయనే అతి పరిశుద్ధుడైనటువంటి, ఏ పాపము లేనటువంటి, నిష్కలంకుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి, దేవుడైనటువంటి గొర్రెపిల్ల, మానవ రూపంలో ఆయన వచ్చినటువంటి గొర్రెపిల్ల. కాబట్టి ఎంతకంటే గొప్ప గొర్రెపిల్ల ఇంకేముంటుంది? ఎంతకంటే గొప్ప బలియాగం ఇంకేముంటుంది? యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం, ఇట్ స్టేస్ ఇన్ ఇటర్నిటీ. అది కేవలం ఒక కాలానికి, ఒక సీజన్కి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక టైంకి సంబంధించింది కాదు. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ ఈవెంట్. ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఈవెంట్. ఇట్ ఈస్ అ టైమ్లెస్ ఈవెంట్. టైమ్లెస్ ఈవెంట్స్ ఉంటాయా అంటే ఒక టైంకి మాత్రమే సంబంధించినవి కాకుండా అన్ని టైమ్స్కి వర్తించేటువంటి ఈవెంట్స్ జరుగుతాయి. అసలు జరుగుతాయి. అలాంటి ఈవెంట్స్ చాలా ఉన్నాయి. సైంటిస్టులను అడిగితే చెప్తారు. ఇట్స్ అ టైమ్లెస్ ఈవెంట్. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఫర్ ద అటోన్మెంట్ విచ్ క్రైస్ట్ హ్యాస్ మేడ్ ఆన్ ద క్రాస్. అది ప్రభు రాకడకు ముందు, అంటే ప్రభు రాకకు, పుట్టుకకు ముందు ఉన్నవారికి వర్తిస్తుంది. ప్రభు పుట్టుకకు తర్వాత ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ముందున్న వారికి ఎలా వర్తిస్తుంది అంటే గొర్రెపిల్ల ద్వారా, మందిరం ద్వారా వారు ప్రభువుని చూశారు. కాబట్టి మనకు ఎలా వర్తిస్తుంది అని అంటే మనం వెనకకి చూచి అపోస్తుల బోధల ద్వారా, సువార్తల ద్వారా ప్రభు యొక్క సిలువని ధ్యానిస్తున్నాం కాబట్టి. సో మొత్తానికి ఒకడే దేవుడు, ఒకడే మధ్యవర్తి, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అని ఎవరు చెప్పారు? పౌలే చెప్పాడు. మొదటి తిమోతి రాసిన పత్రిక 2:5 తొందరగా. మొదటి తిమోతి 2:5 తొందరగా.
దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఆయన క్రీస్తు యేసను నరుడు. నరుడు అంటున్నామని చెప్పి ఆయన మానవుడని అర్థం కాదు అక్కడ. ఆయన క్రీస్తు. క్రీస్తు అనగా దేవుని అభిషిక్తుడు. దేవుని అభిషిక్తుడు అనేటువంటి పేరు త్రిత్వములో దేవుడైనటువంటి దేవునికి తప్ప ఇంకెవరికి పెట్టరాదు, ఏ మనిషికి పెట్టకూడదు. నిత్యుడకు తండ్రికి తప్ప అభిషిక్తుడు ఎవరు లేరు. అభిషిక్తుడు ఎవరు లేరు. అలా ఉన్నాడు అని మనం నమ్మాము అని అంటే అద్వితీయుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు వివాహం చేసుకొని పిల్లోడిని కన్నాడు అని మనం నమ్మినట్టే. అలా నమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది కల్ట్ గ్రూప్స్. సో ఆయన వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆయన పిల్లల్ని కనాల్సిన అవసరం లేదు. ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి యెహోవా. మరి ఎవరు అద్వితీయుడైనటువంటి కుమారుడు ఎవరు? ప్రియ కుమారుడు ఎవరు? ప్రియ సేవకుడు ఎవరు? దేవుని యొక్క క్రీస్తు, అంటే దేవుని యొక్క అభిషిక్తుడు. ఎవరైనా ఈయనెవరు అంటే ఆయన దేవుడికి ఏదో బయలాజికల్గా పుట్టిన పిల్లోడు అని కాదు అర్థం. అలాగని అతను ఒక మనిషి, ఆ మనిషిని దేవుడు అభిషేకించాడని కూడా కాదు అర్థం. అభిషిక్తుడు. ఓకే, అభిషిక్తుడు అనేటువంటి చాలా కొంతమందిని దేవుడు అభిషేకిస్తూ ఉంటాడు, ప్రవక్తల ద్వారా అభిషేకిస్తూ ఉంటాడు, వాళ్ళని కూడా అభిషిక్తుడు అనొచ్చు. కానీ ఈ స్పెసిఫిక్ పేరు అభిషిక్తుడు, ఈ స్పెసిఫిక్ పేరు క్రీస్తు అనే పేరు ఏదైతే ఉందో, మెస్సయ్య అని అర్థం దానికి. ఈ మెస్సయ్య అనేటువంటి పేరు ఏదైతే ఉందో, ఈ పేరు కేవలం దేవుడికి మాత్రమే వర్తించినటువంటి పేరు, దేవుడికి మాత్రమే వర్తించే పేరు, దేవుని మాత్రమే వర్ణించడానికి ఉపయోగించే పేరు. కాబట్టి యేసు అను నరుడు అనట్లా. ఏమంటున్నాడు? క్రీస్తు యేసను నరుడు. చూసారా? క్రీస్తు అంట మళ్ళా ఆయన నరుడుగా వచ్చాడంట. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. దేవుడు నరుడుగా వచ్చాడు. త్రిత్వములో ఉన్నటువంటి దేవుడు నరుడుగా వచ్చాడు. త్రిత్వములో ఉన్నటువంటి ఒక వ్యక్తి నరుడుగా వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 వ్యక్తులు, కానీ ఒకే దేవుడు. ఇది మనకు మనుషులకు అర్థం కాదు. ఎందుకంటే మనం ముగ్గురం వ్యక్తులు ఉంటే ముగ్గురం అంటాం. ముగ్గురం ఒకరిగా ఉండలేం కదా. కానీ దేవుడు ఉండగలడు. ఎట్టుండగలడు? నాకు సాధ్యం కానిది దేవుడికి ఎట్టా సాధ్యమైంది అని అడిగితే దానంత తెలివి తక్కువ పని ప్రశ్న ఇంకోటి ఉండదు. అవునా? అవును. నీకు సాధ్యపడనే ఆయన సాధ్యపడతానే కాబట్టి ఆయన దేవుడు అన్నారు. నీకు అన్నీ సాధ్యపడుతున్నావు, ఎట్టెందుకుంటావు కదా. సో దేవునికి సమస్తం సాధ్యమైన త్రిత్వమై ఉన్న దేవుడు, ఆయన నర రూపగా వచ్చినటువంటి దేవుడు. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక్కడే. దేవునికి నరునికి మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన కూడా ఆ దేవుడే. కానీ కుమారుడైనటువంటి క్రీస్తు యేసు దేవుడు, ఆయన నరరూపిగా వచ్చిన క్రీస్తు యేసు దేవుడు అని అక్కడ అర్థం. కాబట్టి దేవుడు తప్ప పరలోకానికి ఇంకేదైనా మార్గం ఉంటుందా? దేవుడు నియమించిన మార్గం తప్ప నన్ను అంగీకరించిన వారు మాత్రమే పరలోకానికి పాత్రులు అని దేవుడు శాసిస్తే దానికి ఇంకేదైనా మార్పు ఉంటుందా? నిన్ను అంగీకరిస్తున్నాను ప్రభా, నువ్వు సృష్టికర్త ఒకడు ఉన్నావు, ఏదేను వనంలో అవ్వని ఆదాముని సృష్టించావు, ఆ దేవుడు ఒకడు ఉన్నావాడు నమ్ముతున్నానంటే అట్ట నమ్మడానికి ఇల్లేదు. నేను త్రిత్వమై ఉన్న దేవుడు నన్ను నమ్మాలి. నేను క్రీస్తు యేసు అనేటువంటి నాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి నరరూపిగా వచ్చాడు అని ఆయనను నమ్మి ఆయనకు నీ జీవితాన్ని ఇవ్వాలి అంటాడు.
అలా శాసించాడు దేవుడు అంతే. ఇంకా దానికి ఎదురు చెప్పేది ఏముంది? నమ్మడం తప్ప, ఇంక దాన్ని అనాలిసిస్ చేస్తే నీకు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు. నమ్మితే టైం వేస్ట్ చేసుకోకుండా దేవుని మేలు పొందుతావు, నీ పాప క్షమాపణ పొందుతావు, పరిశుద్ధతని రుచి చూస్తావు. సో కొంతమంది అడగొచ్చు, ఇక్కడ వినేటువంటి యూదులు కానీ, యూదులతో యొక్క స్నేహితులు కానీ, ఇట్లాంటి ఇక్కడ వినేవాళ్ళు ఎవరైనా సరే మాట్లాడవచ్చు, మరి యూదుల పరిస్థితి ఏంటి అని అంటే పౌలు చెప్తా ఉన్నాడు, యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి అని అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి అందుకనే యూదుల్లో కూడా బాబు కొంతమంది రక్షింపబడలేదు. యూదులైన మరి కొంతమంది అంటూ ఉంటారనమాట, యేసుక్రీస్తుని అంగీకరిస్తేనే నా రక్షణ. కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించరు. యేసుక్రీస్తు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళకి తెలియదు. ఒక పెద్ద సేవకుడు, తల పండిపోయినటువంటి థియోలాజికల్ ప్రొఫెసర్ అన్నమాట, మనోడు అడిగాడు ఈ ప్రశ్న నన్ను, మరి యేసుక్రీస్తు ముందు యేసుక్రీస్తు గురించి ఎవరికి తెలియదు కదా, మరి వాళ్ళంటే రక్షింపబడతారు. అలాగనే కొన్ని ప్రాంతాల్లో, దూర ప్రాంతాలు, ఎక్కడెక్కడో మారుమూల ప్రదేశాల్లో ఉండేవాళ్ళు అసలు యేసుక్రీస్తు అనే పేరే తెలియనటువంటి వారు ఉన్నారు. మరి వాళ్ళు ఎలా రక్షింపబడతారు? వాళ్ళు ఎలా రక్షింపబడతారంటే వారు చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల, వాళ్ళకు మంచి మనసు వల్ల వాళ్ళు రక్షింపబడతారు. ఒక మంచి మనసు ఉంటే చాలు. ఏంటి మంచి మనసు అంటే? ఎవడికుంటుంది మంచి మనసు? ఎవడు పాపం లేనివాడిగా ఉంటాడు? పాపం అనేది లేనివాడు ఉంటాడా? ఒక్క పాపం, ఒక్క ఏరియాలో పాపం చేస్తే చాలదా నువ్వు నరకానికి వెళ్ళడానికి? దేవుడు పరిశుద్ధుడు కాదా? దేవుడు చూసి చూడనట్టుగా వదిలేసేవాడా? దేవుడు పాపాన్ని సహించేవాడా? వదిలేసేవాడా? పాపం అంటే ఆయనకి పెద్ద పట్టింపు ఏం లేదా? ఆయనకి పాపం అంటే అసహ్యం. ఆయన పరిశుద్ధుడు కాదా? ఆయన నీతిమంతుడు కాదా? న్యాయం తీర్చడా? పాపానికి రావాల్సిన శిక్ష, మరణాన్ని విధించకుండా వదిలిపెడతాడా? ఆయన అన్యాయమైనటువంటి న్యాయవాదా లేకపోతే న్యాయమూర్తి? ఆయన అన్యాయస్తుడు కాదు కదా. ఆయన న్యాయమైనటువంటి వాడు. ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. ఎలా చెప్తావు? అందరితో మంచిగా ఉండి, అందరితో మంచిగా సామరస్యంగా మంచిగా ఉంటే అతని యొక్క ప్రవర్తనని బట్టి అతను రక్షింపబడతాడంట. అతని యొక్క మనస్సాక్షిని బట్టి రక్షింపబడతాడంట. ఇది ఇంకో కాన్సెప్ట్. ఇంకోటి ఏంటది? మనస్సాక్షిని బట్టి రక్షింపబడతాడంట. మంచి మనస్సాక్షి ఉంటే ఏమైపోతాడు? రక్షింపబడతాడు. మంచి మనస్సాక్షి ఉంటే రక్షింపబడతాడు. ఏంటి మంచి మనస్సాక్షి? ఏంటి మంచి అంటే పాపం చేస్తున్నప్పటికీ, పాపం చేస్తాం అందరం, అందులో డౌట్ లేదు. పాపం చేస్తున్నప్పటికీ, యేసు ప్రభువుని తెలుసుకున్నప్పటికీ మంచి మనస్సాక్షి అంటే ఏంటి? దాని డెఫినేషన్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లా. మంచి మనస్సాక్షి అంటే ఏంటి అంటే, నాకు ఆయన చెప్పినటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఒక వ్యక్తి తాగుడికి బానిసైపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, లేదు, నో, తాగుడు అనేది అదొక వ్యసనం, దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, నా జీవితానికి అది నష్టం, కాబట్టి నేను ఈ తాగుడిని మానేస్తాను అని తాగుడిని మానేశాడంట. మానేసినప్పుడు అతని మనస్సాక్షి అతను మనస్సాక్షి ఎలా ఉంటుందంటే తృప్తిగా ఉంటుందంట. అర్థమైందా? సో ఆయన మనస్సాక్షిలో తృప్తి పడి ఉంటాడు. దాన్ని మంచి మనస్సాక్షి అంటారంట. సో యేసుక్రీస్తుని అంగీకరించాల్సిన అవసరం లేదంట. ఇలా కొన్ని మనకి అర్థమైనటువంటివి, మనకు తెలిసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి వరకు మనం ఒప్పుకొని విడిచిపెట్టుకుంటా ఉంటే చాలు. మంచి మనస్సాక్షి ఉన్నట్లే, మంచి మనస్సాక్షి ఉన్నట్లే. అటువంటి వ్యక్తి ఖచ్చితంగా దేవుని రాజ్యానికి, వాడు రక్షింపబడతాడు, నరకానికి వెళ్ళడు అని చెప్పి వాదిస్తూ ఉన్నాడు. మరి పౌలు చెప్పేటువంటి బోధ ఆ విధంగా లేదు. పాపాన్ని ఆయన సహించలేని దేవుడు.
ఒకటి రెండు పాపాలు ఏదో ఒప్పుకున్నంత మాత్రాన మిగిలిన వాటిని విడిచిపెట్టి చూసి చూడనట్లుగా వదిలేసే ప్రసక్తే లేదు. ఆయన న్యాయవంతుడైన దేవుడు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. మరి ఏమంటావు? వాళ్ళు యూదులయ్యా, యూదుల్లో కూడా కొంతమంది రక్షింపబడలేదా అని అంటే రక్షింపబడలేదు. అట్టట చెప్తావు? వాళ్ళు దేవుని ప్రజలు, వాళ్ళు రక్షింపబడకపోవడం ఏంటి? నేను కాదు బాబు చెప్తుంది, యెషయా చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. వినండి, చదవండి యెషయా గ్రంథం అని యెషయా గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి అక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు 16వ వచనంలో. ప్రభువా, మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మెను అని యెషయా ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రభువా, మేము చెప్పిన సమాచారం చెప్పాం, దేవుని మీద విశ్వాసం ఉంచాలని చెప్పాం. గొర్రెపిల్ల రాబోయేటువంటి దేవుని కుమారుడికి సాదృశ్యమని ప్రవచనాత్మకంగా చెప్పాం. విశ్వాసం ఉంచిన వాడు రక్షింపబడతాడు అని చెప్పాం. ఎవరు నమ్మారు? ఎవరు నమ్మట్లేదు ప్రభువా, ఎవరు నమ్మట్లేదు అని యెషయా ప్రవచించాడు. అంటే యూదులలో కూడా కొంతమంది నమ్మలేదు, యూదులలో కూడా కొంతమంది విశ్వాసం ఉంచలేదు, యూదులలో కూడా కొంతమంది రక్షణను రుచి చూడలేదు అనేటువంటి విషయం యెషయా ప్రవక్తే చెప్పాడు బాబు, నేను కాదు అని పౌలు అక్కడ కోట్ చేసి చెప్తా ఉన్నాడు. సో నీ మంచి క్రియల వల్ల, నీ మంచి మనస్సాక్షి వల్ల, లేకపోతే 10 మంది చెప్పినటువంటి సాక్ష్యం వల్ల నువ్వు రక్షింపబడవు. 10 మంది నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు మంచోడివి, నువ్వు నీతిమంతుడు అంటే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. నీతిమంతుడిగా తీర్చబడడానికి ఒకటే మార్గం, అది ఏంటంటే యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం. ఆయన ఒక్కడే మధ్యవర్తి, దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే మధ్యవర్తి. ఆయన మీద ఆయన వైపు చూచి మొరపెట్టుకున్న వారికి ఆయన సిగ్గుపడనేవాడు. అంటే కొంచెం మనం వెనక నుంచి వెళ్తున్నాం అనమాట. సరే, ముందు నుంచి ఒకసారి వద్దాం మళ్ళా. చూడండి 11వ వచనం. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు కూడా ఏమవరు? సిగ్గుపడాడు. యెషయా గ్రంథం 28:16. యెషయా గ్రంథం 28:16 త్వరగా. ప్రభువుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవరపడడు. ఇంగ్లీష్లో ఏమంటదంటే he that believes will not be put to shame అని ఉంటుంది. ESVలో అయితే he that believes will not be in haste అని ఉంటుంది. వాడు తొందరపడడు, వాడు కలవరపడడు, వాడు సిగ్గుపడడు, వాడు మోసపోడు, వాడు అయోమయ పరిస్థితిలోకి వెళ్ళడు, వాడు కన్ఫ్యూజ్ అవ్వడు, కన్ఫ్యూజన్ ఉండదు. విశ్వసించని వాడికి జీవితాంతం కన్ఫ్యూజనే. విశ్వాసం ఉంచని వాడికి జీవితాంతం కూడా ఏంటి? కన్ఫ్యూజనే. విశ్వసించి ఆయన కోసం బ్రతకాలని నిర్ణయించుకొని ఆయనను నమ్మి ఉన్నవాడికి ఇక ఏ విషయంలో కూడా, ఇంకా మిగిలిన ఏ విషయాల్లో కూడా వాడికి కన్ఫ్యూజన్ ఉండద్దు. వాడి జీవితంలో నిశ్చయత, స్పష్టత, క్లారిటీతో బ్రతుకుతాడు. వాడి పాప క్షమాపణ గురించి క్లారిటీ ఉంటుంది, వాడి పాపాలు క్షమించబడ్డాయని క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మరలా బలహీనతలో పాపంలో పడగా నాకు కృపను అనుగ్రహించే ప్రభు ఉన్నాడు, మరలా బలహీనతలో పడకుండా నాకు సహాయం చేసి నన్ను బలపరిచే ప్రభు నాకు ఉన్నాడు, నన్ను పరిశుద్ధపరచుకునే ప్రభు నాకున్నాడు
అనే ఒక క్లారిటీ ఉంటుంది. ఆ ప్రభు దగ్గరికి వెళ్తే నన్ను త్రోసివేయడు కానీ, నన్ను శిక్షించడు కానీ, నన్ను చేరదీసి నన్ను బలపరిచి నన్ను మరలా పాపాన్ని జయించేలాగా చేస్తాడు. నా ప్రభు కోసం నేను బ్రతుకుతానని వాడికి క్లారిటీ ఉంటుంది. ఎవరి కోసం బ్రతకాలో వాడికి క్లారిటీ. ఇందా మనం పాటలు పాడుకున్నాం, క్లారిటీతో పాడతారు అలాంటి పాటలు. క్లారిటీతో నా బ్రతుకు, నా సమయం, నా ఆలోచనలు, నా తలపులు, నా క్రియలు నీకే అని ఒక క్లారిటీ ఉంటుంది. కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఇది కరెక్టా, అది కరెక్టా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఏంటి నాకు అర్థం కావట్లేదు అని జుట్టు పీక్కునే పరిస్థితి ఎప్పటికీ కూడా నిజమైన విశ్వాసకి రాదు. ఒకవేళ వచ్చిన ఎక్కువ కాలం ఉండదు. ప్రభు వైపు తిరగగా, ప్రభువుని చూడగా వాడికి క్లారిటీ వస్తుంది. విశ్వాసం ఉంచినవాడు ఏమవాడు? కలవర పడడు. ఇక్కడ ఈ ప్రశ్నలు ఎవరి మనసులో అయితే వస్తూ ఉన్నాయో ఆ ప్రశ్నలకి జవాబులు ఇచ్చుకుంటా వస్తున్నాడు పౌలు. వాళ్ళ అడిగినట్లుగా ఇక్కడ మనకి రాయబడలేదు, కానీ కొన్ని ప్రశ్నలకి ఇక్కడ జవాబు ఇచ్చుకుంటా వస్తున్నాడు అనే సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ ప్రశ్నలు ఎవరికైతే వస్తున్నాయో, ఎవరి కోసమైతే ఇవన్నీ చెప్తున్నాడో పౌలు, వాళ్ళ యొక్క మనసు ఒకసారి గమనించండి. మనం 8వ అధ్యాయం నుంచి చూసుకుంటా వస్తున్నాం, 9వ అధ్యాయం నుంచి చూసుకుంటా వస్తున్నాం. ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నారు కొంతమంది, ఎంత కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు. యూదులు ఎందుకు నమ్మలేదు? వాళ్ళు దేవుని బిడ్డలు కదా. యూదులు ఎంత మాత్రం నమ్మరా? అదేంటి నమ్మకపోవడం? దేవుడు ఎన్నుకుని వాళ్ళు నమ్ముతాడా? అదేంటి ఎన్నుకోవడం ఏంటి? అది అన్యాయం వద్దు కదా. మరి మళ్ళా 10వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమంటా ఉన్నా మరి యేసు ప్రభువుని సరే విశ్వాసం ఉంచుతారా దేవుని ప్రజలు? ఓకే, మరి విశ్వాసం సరే, విశ్వాసం అన్నావు బాగానే ఉంది, మరి విశ్వాసం అందరు ఎట్లా ఉంచుతారు? యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటో తర్వాత చెప్తాడు. కానీ ఒకటి మాత్రం స్పష్టం, ప్రభువుని ద్వారా మాత్రమే రక్షణ. ఆయన అంగీకరించిన వారు రక్షణ లేకయే, విశ్వాసం లేకనే చాలామంది ఉన్నారు. వారి గురించి ప్రవక్తలు కూడా విలపించారు అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. సో యూదుడైనంత మాత్రాన వాడి యొక్క మతాన్ని, యూదా మతాన్ని బట్టి వాడు రక్షింపబడ్డు. అన్యుడైనంత మాత్రాన, అంటే యూదుడు కాని వాడైనంత మాత్రాన వాడు అన్యుడు కాబట్టి దేవునికి సంబంధం లేనివాడని మనం చెప్పకూడదు. సో ఇక్కడ యూదుడా, ఈ కులమోడా, ఆ కులమోడా, ఈ మతమోడా, ఆ మతమోడా అనే భేదాలు దేవునికి లేనే లేవు. భేదం ఒకటే, విశ్వసించాడా, విశ్వసించలేదా. భేదం ఏంటి? ఒకటే, విశ్వసించాడా, విశ్వసించలేదా. దట్స్ ఆల్. బిలీవర్ ఆర్ నాన్ బిలీవర్. ఆర్ యు బిలీవింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఆర్ నాట్? దట్స్ ఆల్. అదేంటి మేము యూదులం, మేము దేవుడిని నమ్ముతున్నాం అని అంటే, దేవుడిని నమ్మిన వాళ్ళ గురించే వీళ్ళు నమ్మట్లేదు అని చెప్పి యెషయా ప్రవచించాడు. వాళ్ళు దేవుడిని నమ్మేవాళ్ళు, యెహోవా దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్లే. వాళ్ళ గురించి ఏం ప్రవచించాడు? వీడు నమ్మట్లేదు అని ప్రవచించాడు. అంటే ఏం నమ్మట్లేదు? ఊరకనే దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు కదా. అర్థమైపోతుంది కదా అక్కడ. ఊరికే దేవుడు ఉన్నాడని నమ్మేంత మాత్రం రక్షణ రాదు. యేసు క్రీస్తు ప్రభు అని, ఆయన క్రీస్తని, ఆయన రాజని, మృతుల నుండి లేచినటువంటి దేవుడని అంగీకరించి నోటితో ఒప్పుకున్నవాడు, ఆయనను రాజుగా స్వీకరించిన వాడు మాత్రమే రక్షింపబడతాడని లాస్ట్ వీక్ మనం చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ 11th వర్స్లోనే ఏమంటున్నాడంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి వాడెవ్వడు సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. మీరు ఇంత కలవరపడుతున్నారు, ఇంత కన్ఫ్యూజన్ అయిపోతున్నారు, ఇంత సిగ్గుపడతా ఉన్నారు, ఇంత నామూషి అయిపోతా ఉన్నారు, ఇంత అవమానంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉంటే కొంతమందికి ఇలాంటివన్నీ చెప్తా ఉంటే కాస్త అవమానం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది, కలవరం వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి రక్షణ సరిగ్గా, వాళ్ళు రక్షింపబడలేదన్న సంగతి వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. కానీ ఏమో వాళ్ళు ఎప్పటి నుంచో చాలా భక్తుల్లాగా పోజు కొడతా ఉంటారు. మరి ఆ ఇమేజ్ అంతా పోద్దేమోనని, లేకపోతే ఏంటి ఇప్పుడు దాకా నేను భక్తుడినని నేను ఫీలింగ్ అంతా నా ఫీలింగేనా అనేటువంటి ఒక టెన్షన్ వస్తుంది కదా జనరల్గా.
ఆ టెన్షన్ని బట్టి వాళ్ళు కలవరపడిపోతారు కొంతమంది నిజమైన సువార్త ప్రకటింపబడతా ఉన్నప్పుడు. పౌలు అంటా ఉన్నాడు, ఏం చేయాల్సిన అవసరంలా, ఒక చిన్న పని చేస్తే ఈ కలవరమంతా పోతుంది. ఒక చిన్న పని చేస్తే ఈ పిచ్చి 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 ప్రశ్నలన్నీ పోతాయి, ఈ కన్ఫ్యూజన్లన్నీ పోతాయి, ఇవన్నీ పోతాయి. ప్రశాంతంగా నువ్వు స్పష్టంగా ఉంటావు. చిన్న పని, విశ్వాసం ఉంచు. అట్స్ ఆల్. విశ్వాసం ఉంచు. ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు, రుజువులేంటి, అదేంటి, ఇదేంటి, పుస్తకాలు, రీసెర్చ్లు. చిన్న పని, విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంచితే సిగ్గుపడవని, తొందరపడవని లేఖనం చెప్తుంది. 12th verse చూడండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని రాయబడింది. అదేంటి? ఇది కూడా పాత నిబంధనలోనే రాయబడింది. ఇది కూడా ఎక్కడ రాయబడింది? పాత నిబంధనలో రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్, యోవేలు గ్రంథం తీయండి. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. యోవేలు 2:32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. ఇదే యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ పౌలు కోట్ చేస్తా ఉన్నాడు. ఆయన నామముకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. అదేంటి? యెహోవాను నమ్మితే చాలదా? నిత్యం ఆయన్నే కదా పూజిస్తున్నావు, ఆయన నమ్మితే చాలదా? మరి ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఏంటి? ఈ ప్రత్యేకమైన ప్రార్థన ఏంటి అని అంటే, అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయవారు, ప్రార్థన అనేటువంటి ఒక మాట అక్కడ మాట్లాడాడు. కానీ యాక్చువల్గా మనం ఇక్కడ రోమిలు రాసిన పత్రికలో గ్రీకులో చూసినా, అక్కడ యోవేలు గ్రంథంలో హీబ్రూలో చూసినా ఉండేటువంటి పదము ఏంటి అని అంటే, క్రయింగ్ ఫర్ హెల్ప్ అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాలు ఉన్నాయి. ఏమర్థం ఇచ్చే పదాలు? క్రయింగ్ ఫర్ హెల్ప్, సహాయము కొరకు వేడుకొనుట అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పదాలు ఉన్నాయి. ఏ సహాయం కోసం వేడుకోవడం? అందరూ సహాయం కోసం, మామూలు భౌతికమైన సహాయం కోసం ప్రభావాలు పడితే సహాయం చేయమని అనేక మంది మొరపెట్టుకుంటూ ఉంటారు. కానీ యోవేలు రాసింది ఏదో ఒక భౌతికమైనటువంటి సంఘటన గురించి కాదు, ఒక ఈవెంట్ గురించి కాదు. ఇలాంటి ఈవెంట్స్ వచ్చినాయి, కానీ కేవలం అలాంటి ఒక సంఘటనల గురించి మాత్రమే కాదు. కానీ యోవేలు రాసింది మానవులందరూ కూడా ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి ఒక ప్రమాదం గురించి యోవేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రమాదం వస్తే మొరపెట్టుకునేవాడు ఎవరైనా ఉంటాడా? అందరూ మొరపెట్టుకుంటారు. కానీ యోవేలు ఏమంటున్నాడు? శేషం మిగులుతారు. దేవుడు యెహోవా పిలవబడిన వారు ఉంటారు, వాళ్ళు మొరపెట్టుకుంటారు అంటున్నాడు. అదేంటి? అందరూ మొరపెట్టుకుంటారు కదా. మామూలుగా ప్రమాదం, శత్రు రాజ్యమో సైన్యమో వస్తే ఎవడైనా మొరపెట్టుకుంటాడు. కొంతమందే మొరపెట్టుకుంటారా? అవును, కొంతమందే మొరపెట్టుకుంటారు. సో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, అది కేవలము ఒక భౌతికమైనటువంటి ప్రమాదం గురించి మాత్రమే కాదు యోవేలు అక్కడ మాట్లాడుతుంది, ఆత్మ సంబంధమైన ప్రమాదం గురించి కూడా. ఆత్మ సంబంధంగా పాపులుగా మనం ఉంటూ పాపానికి రావాల్సిన శిక్షకు మనము వెళ్ళిపోతా ఉన్నాము, ప్రమాదంలో ఉన్నాము.
నరక పాత్రులమై మనం ఉన్నాము. ఆ ప్రమాదం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు రక్షింపబడతారు అని అంటే ఆయన వైపు చూచి సహాయం కొరకు వేడుకున్నవారు ప్రభా నేను పాపిని, ప్రభా నేను నరకానికి వెళ్తా ఉన్నాను, నాశనానికి వెళ్తా ఉన్నాను, నీ ఉగ్రతకి నేను పాత్రుడిగా ఉన్నాను, నాకు సహాయం చేయి, ఈ పాప సమమైన శరీరము నేనేం చేయాలి నాకు అర్థం కావటం లేదు, నన్ను పాపానికి ప్రేరేపిస్తుంది, సహాయపడు ప్రభా, నీ సహాయం కావాలి, నీ కృప కావాలి, నన్ను క్షమించు, నీతో నేను గడపడానికి, నీతో నేను స్నేహం చేసి పాపాన్ని జయించడానికి గాను నీతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్నేహం చేయాలంటే నాకు క్షమాపణ కావాలి, నా పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి. ఏ గొర్రెపిల్ల చేయగలదో, ఎన్ని గొర్రెపిల్లని బలివ్వాలి, ఎవరు నా పాపం నుండి నన్ను విడిపిస్తారు అని మొరపెట్టుకొనగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా ప్రియ కుమారుడు దేవుడైన యేసుక్రీస్తు మానవుడిగా వచ్చాడు. ఆయన మధ్యవర్తిత్వముతో నువ్వు నాతో సహవాసం చేయవచ్చు. ఆయన మీద విశ్వాసం ఉంచితే నువ్వు సహవాసం చేయవచ్చు. సో ఎవరైతే ఈ విధంగా మొరపెట్టుకుంటారో, ఎవరైతే ప్రభా నేను అంగీకరిస్తున్నాను, ప్రభా నేను నమ్ముతున్నాను, యేసు క్రీస్తున రాజుగా నేను స్వీకరిస్తే నా పాపానికి విమోచన, నాకు కన్ఫ్యూషన్ నుంచి విమోచన, నాకు నిశ్చయత, నాకు జీవము, నేను నమ్ముతున్నానని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే ఆ విధంగా అంగీకరించి మొరపెట్టుకుంటారో వారికి ఏంటంట రక్షణ. సో అందులో ఎలాంటి భేదము లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఒకడే ప్రభువుగా ఉన్నాడు, ఆయనే రక్షించేవాడు. వేరే అవకాశం కానీ వేరే ఆల్టర్నేటివ్ అక్కడ లేనే లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తిస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యం 15:9 చూడండి తొందరగా. అపోస్తుల కార్యం 15:9 వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ అపోస్తులుడు అన్యుల గురించి మాట్లాడుతున్నాడు కదా. అన్యులకు మనకు అంటే యూదులకు ఎలాంటి భేదము దేవుడు లేకుండా చేసేసాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, ఇండియా దేశస్థుడని లేదు, ఏ దేశస్థుడని లేదు, సమానం చేసేసాడు. ఏదైతే యూదులు దేవుని ప్రజలుగా ఉన్నామో మనకు వాళ్ళకి ఎలాంటి భేదము లేకుండా చేసేసాడు. ఎలా చేశాడు? శరీరంలో ఏదో మార్పు చేయడం ద్వారా చేశాడా? మన పేరు మార్చడం ద్వారా చేశాడా? మన యూదా మతాన్ని పుచ్చుకోవడం ద్వారా చేశాడా? ఎలా చేశాడు? భౌతికంగా మనం ఏదో ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ ఏదన్నా మొక్కుబడి చేసుకొని వస్తే ఆ విధంగా చేశాడా? ఎలా చేశాడు దేవుడు? ఎలా చేశాడు? సమానంగా అన్యులను యూదులను సమానంగా ఎలా చేసేసాడు? ఎలా చేసేసాడు? ఎలా చేశాడని చెప్తున్నాడు, చదువు. వారి హృదయములను పవిత్రపరిచేశాడు. వారి శరీరాన్ని పవిత్రపరచడం కాదు, వారి హృదయాల్ని పవిత్రపరిచేశాడు. ఎలా పవిత్రపరిచాడు? వారికి విశ్వాసము కలగడం ద్వారా, వారు విశ్వాసం ఉంచడం ద్వారా వారి హృదయాలు ఏమైపోయినాయి? పవిత్రపరచబడ్డాయి. వారికి పవిత్రత లేదు, మనకి పవిత్రత లేదు, వాళ్ళకి పవిత్రత లేదు. ఇంకా మనకైనా కాస్త మన యూదులం యెహోవా దేవుడిని పూజించేవాళ్ళం, కాస్త దేవుడేంటి సృష్టికర్త, ఆయన ఏం చేశాడు, పాత నిబంధనలు ఏం చేశాడు మొత్తం మనకన్నా తెలుసు. ఎవరికి? యూదులుగా ఉన్న వాళ్ళకి అది కూడా తెలీదు. కానీ వాళ్ళకు ఒక గొప్ప మెరిట్ ఉంది, వాళ్ళకొక గొప్ప ఆధిక్యత, వాళ్ళకు ఒక గొప్ప క్వాలిఫికేషన్ ఉంది. అదేంటంటే విశ్వాసం. వారికి విశ్వాసాన్ని ఇచ్చి
ఆ క్వాలిఫికేషన్ దేవుడే ఇచ్చి ఆ క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళని పరిశుద్ధులు చేసేసాడు, మనతో సమానంగా చేశాడు. ఇది ఎక్కడ జరిగిన కార్యం? ఇదంతా కూడా బయట జరిగిన కార్యమా? కాదు, లోపల జరిగిన కార్యం, హృదయంలో జరిగిన కార్యం. హృదయంలో విశ్వసించడానికి, ఆ హృదయానికి నీ యొక్క నిర్ణయాలకి కనెక్షన్ పెట్టి హృదయంలో విశ్వసించి ఆయన కోసం బ్రతకాలని నిర్ణయం తీసుకొని, ఆయనే నా రాజు అని నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడానికి మనకేంటి నొప్పి, మనకేంటి శ్రమ, మనకేంటి శరీరాన్ని కదిలించాల్సిన వాళ్ళనే లేజీ పీపుల్ అని అంటే, శరీరాన్ని కదిలించకుండా చేసే పని కూడా చేయలేకపోతే మనం సోమరుల కంటే భయంకరులమా? ఉన్నారా ఎవరైనా ఇంకా అటువంటి వారు? విశ్వసించడమే కదా ప్రభు చేయమంటుంది. విశ్వసించలేకపోతే ఇంక మనం నరకాన్ని ఎలా తప్పించుకుంటాం? శిక్షను ఎలా తప్పించుకుంటాం? హృదయంలో దేవుడు చేసే కార్యాన్ని మనం గుర్తించలేకపోతే, హృదయంలో విశ్వసించి మనం యూదులతో సమానంగా మారిపోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు, ఎవరైతే ఆయన వైపు ప్రార్థిస్తారో, ఆయన వైపు మొరపెట్టుకుంటారో, ప్రభువా నేను పాపినని, నువ్వే నా రాజు అని ఎవరైతే మొరపెట్టుకుంటారో, ఆ ముందే కదా చూసాం, ఎవడైతే క్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి దేవుడు అతను లేపినని హృదయంలో విశ్వసిస్తాడు, రక్షింపబడుతున్నాడు కదా. ఆ విధంగా చేస్తే నువ్వు ఎవడవైనా సరే నీకు రక్షణ ఉందని చెప్తా ఉంటే ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ప్రేమ కదా ఇది, ఎంత గొప్ప ప్రేమ కదా ఇది. అవును. అప్పుడు వెంటనే మళ్ళా కొన్ని ప్రశ్నలు. అదేంటంటే, కొన్ని ప్రశ్నలు వాళ్ళు అడుగుతారని తెలిసి ముందే వాటికి కౌంటర్ ప్రశ్నలే వేస్తున్నాడు పౌలు. అలా అర్థం చేసుకోవాలి మనం. ఓకే, వాళ్ళు ప్రశ్నలు ముందుగానే అడుగుతారని ఊహించి వాళ్ళకి ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు పౌలు. 14 నుంచి, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ప్రార్థన చేస్తే మొరపెట్టుకుంటే వారు రక్షింపబడతారు అన్నారు కదా. విశ్వసిస్తే కదా ప్రార్థించేది అంటున్నాడు కొంతమంది. అంటే వీళ్ళెవరు అని అంటే, యూదుల ఆచారాలను ఆచరించే వారికి, యూదా మతాన్ని పుచ్చుకున్న వారికే రక్షణ. కొన్ని క్రియలు చేస్తేనే రక్షణ. ఏం చెయ్యాలి? యూదుల మతమా, వాళ్ళ మతమా, వీళ్ళ మతమా అని రీసెర్చ్ చేసే బ్యాచ్ అనమాట. సో వీళ్ళు కొంతమంది ఏంటంటే, ఓహో కొన్ని క్రియలు ఉన్నాయి యూదులకి, సో ఈ యూదులు చేసేటువంటి ఈ మతాన్ని పుచ్చుకొని ఈ క్రియలు చేస్తేనే రక్షణ అని నమ్మేటువంటి వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న ఏంటంటే, హౌ విల్ దే కాల్ ఆన్ హిమ్ వెన్ దే కెనాట్ బిలీవ్? విశ్వాసం లేదు వాళ్ళకి, వాళ్ళ అన్యులు, వేరే దేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళకి విశ్వాసం లేదు, అసలు యెహోవా దేవుడినే నమ్మరు. నమ్మని వాడు ఎలా మొరపెట్టుకుంటాడయ్యా అని అడుగుతున్నాడు. మీరు అలా అడుగుతారు అని తెలిసే ఎదురు పౌలే అడుగుతున్నాడు. అవును, ఎలా విశ్వసిస్తారు? దానికి ఆన్సర్, దే విల్ బిలీవ్ బికాస్ గాడ్ విల్ చేంజ్ దేర్ హార్ట్స్. వాళ్ళు విశ్వసిస్తారు ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయాన్ని తెరుస్తాడు, మారుస్తాడు గనక. వాళ్ళు విశ్వసిస్తారు, దేవుడు వాళ్ళకి వాళ్ళ హృదయానికి ఆ మార్పును కలుగు చేస్తాడు గనక. ఆ హృదయానికి దేవుని యొక్క సువార్తను వినడానికి దాన్ని అంగీకరించడానికి దేవుడు హృదయానికి ఏమిస్తాడు? ఎబిలిటీని ఇస్తాడు కనుక. అవునా, ఇస్తాడా? హృదయాన్ని మారుస్తాడా? విని అంగీకరించడానికి వాళ్ళ హృదయాన్ని సిద్ధపరుస్తాడా? ఓకే, సిద్ధపరుస్తాడే అనుకుందాం. నెక్స్ట్ ప్రశ్న, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు?
సరే, వాళ్ళు దేవుడు మారుస్తాడు, సువార్తని వింటే వాళ్ళు అంగీకరించేలాగా దేవుడు మారుస్తాడని అనుకుందాం. అసలు వాళ్ళు వినలేదు కదా. వినని వాడు ఎట్లా రక్షింపడతారండి? వినని వాడు ఎట్లా రక్షింపడతాడు? వాళ్ళు వినలేదు కదా, ఎలా రక్షింపడతారు? కాబట్టి ఇదిగో బాబు, యేసుక్రీస్తు వలనే రక్షింపడతారని చెప్పాక, యేసుక్రీస్తు వలనే రక్షింపడతాడని చెప్పాక, యూదులు యెహోవా దేవుని బిడ్డలు, వాళ్ళు ఆల్రెడీగా వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్తారు. అలాగనే హిందువులు ఉన్నారు, అలాగనే ఇంకొకళ్ళు ఉన్నారు, ఇంకొక పలానా మతస్థులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ విశ్వాసం చెప్పినట్లుగా మంచిగా బ్రతికితే, లేకపోతే వాళ్ళ మనస్సాక్షి ద్వారా వాళ్ళు బ్రతికితే, మంచి మనస్సాక్షి కలిగి ఉంటే రక్షింపడడానికి అవకాశం ఉంది. లేదు, క్లారిటీగా ఉండాలనుకుంటే మా దగ్గర రమ్మని చెప్పు, యోధా మతం వాడికి, యోధా మతంలో వాడిని దించితే మేము చెప్పినట్టు చేయమను, అప్పుడు వాడు రక్షింపడతాడు. ఇది బాబు పద్ధతి. అంతేగాని యేసుక్రీస్తు వల్లే రక్షణ, అసలు యూదులకు కూడా యేసుక్రీస్తు వల్లే రక్షణ అని చెప్తావేంటి అంటున్నారు. సరే, విననివాడు ఎలా రక్షింపబడతాడు? విననివాడు ఎలా విశ్వసిస్తాడు అని అడుగుతుంటే, దానికి ఆన్సర్, గాడ్ విల్ గివ్ దెమ్ హిస్ వర్డ్. దేవుడు వారికి ఆయన సువార్తని అందిస్తాడు. దాని ఆన్సర్ ఏంటి? దేవుడే వారికి సువార్తను అందిస్తాడు. ఓ, దేవుడు అందిస్తాడా? అవును, అందిస్తాడు. యెషయా చెప్తున్నాడు కదా, మేము ప్రకటిస్తున్నాం అని యెషయా చెప్తున్నాడు కదా. అలాగనే అందరికీ కూడా దేవుని గురించినటువంటి వర్తమానం ప్రకటించబడుతుంది. విశ్వాస వాక్యం ప్రకటించబడుతుంది. ఇందాకే చెప్పాను కదా, ఏం చెప్పాడు? లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఏం చెప్పాడు? విశ్వాస వాక్యము మీ నోటిలోనే, మీ చేతిలోనే, మీ వద్దనే ఉన్నది. దాన్ని విశ్వసిస్తే ఇవ్వబడింది విశ్వాస వాక్యం. సో మీకు ఎలా ఇవ్వబడిందో అందరికీ దేవుడు అలాగా ఇస్తాడు. సరే, మీ ద్వారానే ఇస్తాడు, మన ద్వారానే ఇస్తాడు, కానీ వాళ్ళకు కూడా ఇస్తాడు. ఆ వాక్యం వాళ్ళకు కూడా తెలియచేస్తాడు. ఎట్లా కొట్ల దేవుడు తెలియచేయకుండా ఉండడు. ఆయన ఎన్నికలో ఉన్నవారికి, ఆయన ప్రజలకి, వాళ్ళు గ్రీస్ దేశస్థుడైనా సరే, వాడు ఏ దేశంలో ఉన్నా సరే, దేవుని వాక్యం వాళ్ళకి దేవుడే అందిస్తాడు. ఓ, అందిస్తాడా? సరే, అందిస్తాడు అనుకుందాం. నెక్స్ట్ ప్రశ్న, ప్రకటించువాడు లేకుండా వారెట్లా వింటారు? నెక్స్ట్ ప్రశ్న ఏంటి? ప్రకటించేవారు లేకుండా వారెట్లా వింటారు? ఎవరు ప్రకటిస్తారబ్బా? దానికి సమాధానం, ద లార్డ్ విల్ గివ్ దెమ్ ప్రొక్లైమర్స్ అండ్ విల్ మేక్ దెమ్ ప్రొక్లైమర్స్ ఇన్ టర్న్. వారికి దేవుడు వారికి ఈ సత్యాన్ని ఎలా ఇస్తాడు అనంటే, వాక్యాన్ని ఎలా ఇస్తాడు అనంటే, అనేక మంది ప్రకటించే వారిని ఆయన లేవనెత్తుకొని ఇస్తాడు. వాళ్ళని మరలా ప్రకటించేవారిగా తయారు చేసుకుంటాడు. మనలో కొంతమందిని ప్రకటించేవారిగా లేపుకున్నాడు. మేము కూడా యూదులమే, మేము కూడా ప్రకటించడానికి, అన్యులకు ప్రకటించడానికి మేము వెళ్తున్నాం, ప్రకటిస్తున్నాం. అలా ప్రకటించే వారిని దేవుడే తయారు చేసుకుంటున్నాడు. అలా ప్రకటించే వారిని దేవుడు పంపిస్తున్నాడు. ఓ అవునా? అలా ప్రకటించే వాళ్ళు వస్తారా? అలా కొంతమంది ప్రకటిస్తారా? అవును, ప్రకటిస్తాడు. నెక్స్ట్ ప్రశ్న, ప్రకటించువారు పంపబడని ఎలా ప్రకటిస్తారు? అదేంటయా ప్రకటిస్తారా? ఎవరు ప్రకటిస్తారు? మేము పంపిస్తే కదా ప్రకటించేది. మేము యూదులు అందరం కలిసి మేము ఆమోదిస్తే కదా, యూదులందరూ కలిసి ఆమోదించి
యేసుక్రీస్తు దేవుడని నిర్ధారించుకొని మేము కొంతమంది నియమించి పంపించాలి కదా. లేదు లేదు బాబు, నువ్వు పంపించేది ఏంటయ్యా? దేవుడు పంపిస్తాడు, దేవుడు పంపిస్తాడు కదా. ప్రకటించువాడు పంపబడిన అట్లా ఎట్లు ప్రకటిస్తాడు? ఎస్, కరెక్టే, నువ్వు అడిగింది కరెక్టే, మంచి ప్రశ్నే, నిజమే. దేవుని గురించి ప్రకటిస్తున్నాడు అని అంటే వాడు దేవుని కోసమే, దేవుని ద్వారానే పంపబడినవాడు. దేవుని ద్వారానే పంపబడతారు చాలామంది. మేము కూడా అట్లాంటి వాళ్ళమే. వినే మీరు కూడా అనేక మంది పడబోతున్నారు, మీరు పంపబడుతున్నారు. ఎవరు పంపిస్తున్నారు మనల్ని అని అంటే ప్రభువే పంపిస్తూ ఉన్నాడు. దానికి రుజువు చూడండి, నేను చెప్తా. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త, ఉత్తమమైన గురించిన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి అని రాయబడి ఉన్నవి. ప్రవచన గ్రంథాల్లోనే రాయబడి ఉన్నాయి. ఏం రాయబడి ఉన్నాయి? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనది. యెషయా గ్రంథం 52:7 ఉంటుంది, తీకండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంత సుందరమైనవి. సువార్త ప్రకటించే వాళ్ళు లేవనెత్తబడతారు. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి ఆ సువార్త ప్రకటించే వారు ఎవరైతే ఉన్నారో, వారు ప్రవక్తలు కావచ్చు, దేవుని ప్రజలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, దేవుని మీద విశ్వాసం ఉంచేవాళ్ళు, దేవునితో సంబంధం కలిగి ఉండేవాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరు? మనుషుల చేత పంపబడిన వారా? యూదా మతము పెద్దల చేత నియమించబడిన వారా? ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? దేవుని చేత పంపబడిన వారు. దే ఆర్ ద విట్నెసెస్ సెంట్ బై గాడ్. హూ ఎవర్ ఈజ్ విట్నెసింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ హిస్ లైఫ్, హూ ఈజ్ విట్నెసింగ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్, యేసుక్రీస్తు ప్రభు అని, ఆయన యందే పాప క్షమాపణని, ఆయన ఒక్కడే మధ్యవర్తి, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడిలోనే పాప క్షమాపణ, ఆయన నామములో తప్ప మరి ఏ నామములో కూడా రక్షణ లేదు అని ప్రకటిస్తారో, దేవుని పట్ల ప్రేమతో నశించిపోయే ఆత్మల పట్ల భారముతో ఎవరైతే ప్రకటిస్తారో దేవుని చేత పంపబడిన వారు, దేవుని చేత పంపబడిన వారే. మీలో విశ్వాసులు, మీలో ఈ పని చేసేవాళ్ళు దేవుని చేత పంపబడిన వారమే, దేవుని చేత పంపబడిన వారమే. కాకపోతే మనము ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని చేతే మనం పంపబడతా ఉన్నాం, కానీ మనం సంఘం యొక్క కనుసన్నల్లో మనం పని చేస్తాం అంతే. పంపబడింది మాత్రం ఎవరి చేతనే? మాత్రమే దేవుని చేతనే, దేవుని చేతనే. దేవుని చేత పలానా వ్యక్తి పంపబడుతున్నాడా? సొంత లాభం కోసం ప్రకటించడానికి వెళ్తున్నాడా? హీరోయిజం చూపించడం కోసం వెళ్తున్నాడా అని తేల్చడానికి కోసం దేవుడు స్థానిక సంఘం పెద్దలు వ్యవస్థని దేవుడు పెట్టాడు. కానీ అసలు సువార్త పని చేయడానికి వెళ్ళే ప్రతివాడు కూడా ఎవరి ద్వారా పంపబడినవాడు? దేవుని కోసం పంపబడినవాడు. నిన్న నేను రక్షింపబడి ఉండొచ్చు, నిన్నగాక మొన్న ప్రభులోకి వచ్చి ఉండవచ్చు. ప్రభుని ప్రకటిద్దామనే ఆశతో నాలాగా నాశనమైపోతున్న వారు, నాలాగనే ప్రభుని ఎరిగి వాళ్ళు సంతోషించాలి, నిశ్చయత పొందుకోవాలి, ప్రభు వైపు మొరపెట్టుకొని వారు సిగ్గుపడకుండా కదా, ఆయన వైపు మొరపెట్టుకున్న వారు ఎవ్వరు కూడా ఏమవరు? సిగ్గుపడరు అనేటువంటి అనే వాక్యం నా జీవితంలో నెరవేరింది. వారు కూడా ఆ రుచి చూడాలని భారముతో, వారి మీద ప్రేమతో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ హాస్టల్కి వెళ్ళినా, ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఎవరి గృహాల్లోకి నువ్వు ప్రవేశించినా దేవుని చేత పంపబడిన వారు అటువారు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రభువు పంపించుకుంటాడు, ప్రభు పంపించుకుంటాడు ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి. ఇదంతా కూడా ఆయన పని. కాబట్టి చెత్త కన్ఫ్యూజన్లు పక్కన పెట్టు. అడవిలో ఉంటారు, ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళకి యేసు ప్రభు గురించి ఎవ్వరూ చెప్పలేదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు నరకానికి వెళ్తారా? ఇది పెద్ద డౌట్, ఇది పెద్ద ధర్మ సందేహంలాగా అడుగుతూ ఉంటారు.
అవును, అలాంటి వాళ్ళ కోసమే, అలాంటి వాళ్ళు నాశనం అవ్వకూడదనే ప్రేమ కలిగిన దేవుడు వారి పాపాలు బట్టి వాళ్ళు నాశనం అవుతున్నారు. వాళ్ళ పాపాలు బట్టి న్యాయంగానే వాళ్ళు నాశనం అవుతున్నారు, అన్యాయంగా ఏం అవ్వట్లా. వాళ్ళు పాపం చేశారు కాబట్టి నాశనం అవుతున్నారు, వాళ్ళు పాపం చేశారు కాబట్టి నరకానికి వెళ్తున్నారు. అందులో అన్యాయం ఏముంది? అట్టి వారు ఉన్నారు కాబట్టే కొంతమందిని దేవుడు లేవనెత్తుకొని, నీలాంటి వారిని నాలాంటి వారిని లేవనెత్తుకొని అటు వారి దగ్గరికి పంపించి సువార్తను ఆయన ప్రకటింప చేసుకున్న దేవుడు. ఆయన ఎన్నికలో ఉన్న వారికి ఆయన ప్రకటింప చేసుకొని ఆయన రక్షించుకోగలిగిన సమర్థుడు. అంత కనికరం ఉంది ఆయనకి. వారు నాశనం అయిపోతుంది, వాళ్ళు చేతులారా చేసుకున్న పాపాన్ని బట్టి నాశనం అవుతున్నారు. వారిలో కొంతమందినన్నా దేవుడు రక్షించాడు అని అంటే దేవుడు గొప్ప కరుణామయుడే. ఆ విధంగా నాశనం అయిపోయే వాళ్ళలో ఒక్కరిని రక్షించిన దేవుడు గొప్ప కరుణామయుడే. కాదా? కాదా? రోడ్డు మీద అడుక్కుంటున్నారు ముగ్గురు వ్యక్తులు. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఏ ఒక్కడికి నువ్వు సహాయం చేసినా నువ్వు మంచివాడివేనే అంటారా? అనరా? ముగ్గురున్నారు, ఒకడికే సహాయం చేసావు, ముగ్గురిని వదిలేసావు, నువ్వు క్రూరుడివి అంటారా? అంటారా? కాదు. దేవుడు మంచివాడు, దేవుడు కరుణామయుడు, దేవుడు కనికరము కలిగిన వాడిని చెప్పడానికి ఒక్క పాపిని రక్షిస్తే చాలు. ఎందుకంటే పాపము అంత నీచమైనది, పాపము అంత అసహ్యమైనది. న్యూస్లో చూడండి, మనిషిలో ఉండే పాపము యొక్క అసలు స్వరూపం కన్న తల్లి కిరాతకంగా 2 బిడ్డల్ని చంపేసింది. చూసారా? న్యూస్లో చూసారా? కన్న తల్లి, ఆమె ప్రొఫెసర్ అంట. ప్రొఫెసర్ కాదు, ఆమె ఏదో ప్రిన్సిపాల్ ఏదో. మానవుడి పాపం ఎంత నీచమైంది. అలాంటి ఒక్క పాపిని రక్షిస్తే చాలదా ప్రభు గొప్ప కరుణామయుడని చెప్పడానికి? మరి ఆళ్ళో మరి ఈళ్ళో అని చెప్పి పిచ్చి ప్రశ్నలతోటి బుర్రపాటు చేసుకొని దేవునికి దూరం అయిపోయి నరకానికి పాత్రుడు అయిపోతావు తప్ప వేరే ఇంకేదన్నా ఉందా? అవును, అటువంటి వారు రక్షించిపోకూడదు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రభువుని అంగీకరించి, నువ్వు ప్రభు కోసం బ్రతికి, నువ్వు ప్రభు బిడ్డగా మారి నువ్వు ఉంటే ప్రభువు నిన్ను ప్రకటించువాడిగా వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. నిన్ను పంపిస్తాడు. అంతేగాని వాళ్ళు మనస్సాక్షి ద్వారా నాకు రక్షింపబడతాడు, వీడు క్రియల ద్వారా రక్షింపబడతాడు, నేను యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడతాను, వాడు గొర్రెపిల్ల బలి చేస్తే రక్షింపబడతాడు, ఇన్ని మార్గాలు లేవు రక్షణకి. ఒకటే మార్గం, ఒకటే మధ్యవర్తి, యేసుక్రీస్తు దేవుడు నరుడుగా వచ్చిన వాడు. చూడండి, ఇన్ని పిచ్చి ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం పౌలు వివరంగా ఇచ్చుకుంటా వస్తూ ఉన్నాడు. తర్వాత సువార్త దేవుడు ప్రకటించుకుంటాడండి. సువార్త దేవుడు ప్రకటించుకుంటాడు. ఏ భేదము లేకుండా దేవుడు రక్షించుకుంటాడు. ఏ భేదము లేకుండా రక్షించుకుంటాడు. ఎంత ఘోర పాపము చేసేవాడైనా దేవుడు సంధించి వాడిని పట్టుకొని రక్షించగలడు దేవుడు. ఏంటి, దేవుడు కరుణామయుడు కాదా? ఇది చాలదా చెప్పడానికి ప్రభు కరుణ కలిగిన దేవుడని? రాక్షసత్వంలో బతికేటువంటి కొంతమంది మానవుల దగ్గరికి ఆయన వెళ్ళి దేవుని గురించి పట్టించుకొని వాళ్ళ దగ్గరికి ఆయనే ప్రకటించే వాళ్ళని పంపించి, ఆయనే తన సువార్తను ప్రకటింపజేసి, ఆయనే ఆ సువార్తను వింటుండగా విశ్వాసం ఇచ్చి, ఆయనే హృదయాన్ని పరిశుద్ధపరచి యూదులతో సమానంగా చేసి వాళ్ళని రక్షించుకోవడం ఎంత గొప్ప కరుణ ఇది! ఒక్కడికి చేస్తే చాలు ఇది దేవుడు. చాలా గొప్ప. అలాంటిది కొన్ని వందలు, వేలు, కోట్ల మందిని ఆయన సంఘంలో చేర్చుకుంటున్నాడు ఈరోజు. కొన్ని కోట్ల మందిని, పాపుల్ని ఆయన స్వీకరించి మార్చుకుంటున్నాడు ఈరోజు. ఎలాంటి పాపుల్లో తెలుసా? ఘోరమైన పాపుల్ని. ఒక పట్టణం ఉంది,
ఆ పట్టణం పేరు నినెవే. ఆ పట్టణం మనిషి యొక్క డిప్రావిటీకి, మనిషి యొక్క పతనమైపోయిన పరిస్థితికి ఒక చిహ్నం అని చెప్పచ్చు. ఎందుకంటే అందులో జరిగేటువంటి పాపాలు ఇంకెక్కడ జరగవు. అందులో జరిగేటువంటి హింస, అందులో జరిగేటువంటి వ్యభిచారం, అందులో జరిగేటువంటి పర్వర్షన్స్, నీచమైనటువంటివి. ఇదిగో మనం న్యూస్లో చూసాం కదా, ఇట్లాంటివి అన్నమాట. సొంత బిడ్డల్ని చంపడం, సొంత బిడ్డల్ని దేవుళ్ళకి బలివ్వడం, సొంత బిడ్డల్ని కాల్చేయడం, జంతువులతో చేయరానటువంటి పనులు చేయడం, పురుష స్త్రీ భేదాలు లేకుండా ప్రవర్తించడం, వరసలు లేకుండా ప్రవర్తించడం, నీచమైన నీచాతి నీచులు అన్నమాట. భయంకరమైనటువంటి వాయిలెన్స్. ఎప్పుడు ఎవడిని చంపాలనిపిస్తో, ఎవడు గొంతు కోయాలనిపిస్తో తెలియదు, ఎవడి గొంతైనా కోసేస్తాడు. ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేటువంటి వ్యక్తులు. జంతువుల్లాగా, జంతువులు కూడా అలా బ్రతకవు. జంతువులు కూడా ఒక క్రమం ఉంటుంది. జంతువుల కంటే హీనంగా బ్రతికేటువంటి మనుషులు. నినెవే ఆ ప్రాంతం పేరు, ఆ పట్టణం పేరు. ఆ పేరు చెప్తేనే మనుషులకు కంపరం ముట్టుకొస్తుంది. ఆ పేరు చెప్తేనే మనుషులకు అసహ్యం వస్తుంది. మనుషులకే అసహించుకుంటారు. చూడండి, అలాంటి మనుషులందరూ ఒక చోట ఉన్నారనుకో, అసలు ఆ ప్రాంతాన్ని ఎంత అసహించుకుంటాం. వాళ్ళకి నీచులు కదా. ఏదైనా ఒక టెర్రరిస్ట్ కంట్రీ ఉంది, ఎప్పుడు అందరి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది అనుకోండి, ఎంత అసహించుకుంటాం. ఏదైనా ఒక కంట్రీ నుంచి మనకు వైరస్ వచ్చిందని తేలిందనుకో, ఆ కంట్రీని ఎంత అసహించుకుంటాం కదా కదా. ఇట్లాంటి వాటితో పోల్చుకుంటే అసలు వాళ్ళు చేసినట్టు పోల్చుకుంటే ఇట్లాంటి ఇవన్నీ చాలా తక్కువ. ఈ చిన్న చిన్న టెర్రరిజం, వైరస్లు తయారు చేయడం, ఇవన్నీ చాలా చిన్నవి అన్నమాట వాళ్ళు చేసే అకృత్యాలతో పోల్చుకుంటే. సో చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు ఎంత అసహించుకుంటారు కదా. చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారా అని ఆలోచిస్తూ ఉంటారు కదా కదా. ఎస్, అలాంటి పరిస్థితుల్లో అలాగని ఆశిస్తున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి సరిగ్గా దేవుడు ప్రత్యక్షమై, బాబు, నినెవే ప్రజల్ని నేను నాశనం చేయబోతున్నాను అన్నాడు. ఎలా ఉంటుంది? ఒక్కసారిగా సంతోషం వచ్చేసి, ఒక్కసారి ఎస్, వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుందిరా నాయన, అట్టనే జరగాలి, ఎంతకాలం వెయిట్ చేసాం, వాళ్ళకి తగిన శాస్తి జరగబోతుందన్నమాట. ఓ హ్యాపీ, వాళ్ళు నాశనం చేసేపోతున్నానని చెప్పేశాడు దేవుడు. ఎంత కాలానికి ఎదురు చూస్తాం, జరగబోతుందా అనుకున్నాడు ఈయన హీరో గారు. అనుకుంటే, ఆగాగు బాబు, అంత సంతోషించమాక, నాశనం చేస్తాను అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించాలి. వాళ్ళు కనుక పశ్చాత్తాపడితే వాళ్ళని నేను వదిలేస్తాను అన్నాడు. ఒక్కసారిగా అయ్యగారికి గుండెలో బండబడింది. ఎందుకో తెలుసా? ప్రకటించేది దేన్ని? ప్రకటించాల్సింది దేన్ని? దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని. ప్రకటిస్తుంది ఎవరు? దేవుడే స్వయంగా పనప్పజిప్పి పంపిస్తున్న వ్యక్తి. ఆ విధంగా కనుక ప్రకటిస్తే ఖచ్చితంగా దేవుడి యొక్క ప్లాన్ ఏంటంటే వాళ్ళ హృదయాల్ని మార్చడమే అయి ఉండవచ్చు. వాళ్ళ హృదయాలు మార్చడమే అయి ఉండవచ్చు. కాబట్టి వాళ్ళు మారితే నేను ఆశించింది అక్కడ జరగదు. ఏం ఆశించాడు? వాళ్ళు నాశనం అయిపోవాలి. ఏదో ఒక రెండు మాటలు చెప్తే, దేవుడి గురించి చెప్తే, వాళ్ళు పశ్చాత్తాపడిపోయి పాపాన్ని గుర్తించేసేసి అయ్యో తప్పైపోయింది ప్రభు అనగానే వాళ్ళని వదిలేయాలా? వాళ్ళు ఎంత నష్టం చేశారు, వాళ్ళంత నీచులు, వాళ్ళంత నికృష్టులు. అట్లాంటి నికృష్టులు నేను చెప్పిన ఒక చిన్న వాక్యాన్ని వినేసి ఓకే అంటే, అంగీకరిస్తే, విశ్వాసం ఉంచితే అంత ఈజీగా వాళ్ళు శిక్షను తప్పించుకోవాలా? నేను ఒప్పుకోను.
వాళ్ళు అంత ఈజీగా వాళ్ళు తప్పించుకోవడానికి నేను ఒప్పుకోను. మనసు రాలేదు ఈయన గారికి. కాబట్టి దేవుడు చెప్పిన ప్రాంతానికి పోకుండా దేవుని సన్నిధి నుంచి తప్పించుకొని ఏమీ ఎరగనట్టుగా, ఏమీ వినపడినట్లుగా, ఏమీ అర్థమవనట్లుగా వేషాలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోసాగాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక తుఫాన్ వచ్చింది. ఈయనకు అర్థమైపోయింది దేవుడు విడిచిపెట్టడని. సముద్రంలో పడవేమన్నాడు, పడేశారు. పెద్ద చేప వచ్చి మృంగింది. దేవుడు చేపకు ఆజ్ఞాపించగా చేప తీసుకెళ్ళి నినవేలో వదిలేసింది. చూడండి ఎంత కనికరం దేవుడిని ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తిని పంపించి ఆ వ్యక్తిని నేను ఎల్లను ముర్రు అంటే చేప చేత మింగేపిచ్చి తీసుకెళ్ళి నినవేలో మళ్ళా పడేసి బలవంతంగా అయినా సరే, ఆ వ్యక్తిని మార్చైనా సరే, ఆ వ్యక్తికి పశ్చాత్తాపం కలుగజేసైనా సరే ఆ ప్రాంతానికి పంపించి సువార్తని ప్రకటింప చేస్తున్నది, ఇంత ప్రయాస పడుతున్నది ఎవరు? దేవుడు. ఈ దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. ఎవరి కోసం? నీచుల కోసం, పాపుల కోసం, అన్యాయస్తుల కోసం, రాక్షసుల కోసం. ఆ ప్రవక్త గారి పేరు యోనా. యోనా నినవేలో పడ్డాడు. నినవేకి వెళ్ళాడు, వాక్యాన్ని ప్రకటించాడు. ఇమీడియట్గా ప్రకటించి అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోయి ఒక తోటలో కూర్చొని, కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కూర్చొని, ఒక తోటలో ఒక చెట్టు నీడ కింద కూర్చొని చూస్తూ ఉన్నాడు. ప్రకటించాను కానీ నాకు అంత కాన్ఫిడెన్స్ రాలా. యోనాకి కాన్ఫిడెన్స్ రాలా. వాళ్ళు పడినట్టుగా పెద్దగా అనిపించలేదు. అట్టుకుంది మేబీ వాళ్ళ ముఖాల్లో పెద్దగా చెప్పగానే మార్పు పెద్దగా రాలా. సో వీళ్ళు ఏదో మారే రకంలాగా లేరులే, వీళ్ళు నాశనం అయిపోయేలాగానే ఉన్నారు, పోన్లే వీళ్ళు ఎట్ట నాశనం అయిపోతారు చూద్దాం, నీచులు పనికిమాలిన వాళ్ళు, నేను చెప్పేసానులే నాయన, దేవుడు పంపించాడు, ఎందుకు వచ్చింది నేను చెప్పాను, వాళ్ళు నాశనం అయిపోతారు చూద్దాం అని చెప్పి చూస్తా ఉన్నాడు. వాళ్ళు ఎట్ట నాశనం అయిపోతారా అని. అక్కడ జరుగుతున్నది యోనాకి తెలియలా. అక్కడ ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఇదంతా కూడా యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. తీబాకండి, తర్వాత మీరు చదువుకోండి. యోనా గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ నాశనం రావట్లా. యోనాకు తెలిసినది ఒకటే, యోనా ప్రకటించాడు, వాళ్ళు విన్నారు. కానీ అక్కడ జరిగిన వేరే విషయాలు ఉన్నాయి. అది యోనా చూడకుండానే వెళ్ళి కూర్చున్నాడు తోటలో. ఏం జరిగాయో తెలుసా? ఒకటి, నినివే ప్రజల హృదయములో దేవునికి భయపడ్డారు, హృదయములో పశ్చాత్తాపడ్డారు, హృదయములో ఆ దేవుని వైపు తిరిగారు. వాళ్ళు చేసేవన్నీ పాపాలు, ఇది పాపం అని అనుకున్నారో లేదో కానీ మొత్తానికి మాత్రం మనం పాపులమయ్యా, మనం చేసే 1, 2 కాదు, అన్నీ పాపాలే. మన నోట్లోంచి వచ్చే అన్ని పాపాలే, మన హృదయం నుంచి వచ్చే అన్ని పాపాలే. యేసు క్రీస్తు లేకపోతే యెహోవా దేవుడు ఆయన సువార్తను పంపించాడు. ఆయన వైపు తిరుగుదామని ఆయనకు మ్రొక్కారు. వారి హృదయంలో విశ్వసించారు, వారి నోటితో ఒప్పుకొని, వారందరూ కూడా కూడుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి ప్రభుకి మొరపెట్టుకున్నారు. ప్రభువా, మేము పాపులం, మేము నీచులం, మొరపెట్టుకున్నారు, క్షమించు. నాశనం రాకుండా ఆగిపోయింది. యోనా గారు మరలా డిసప్పాయింట్ అయ్యాడు. ప్రభు ఒక మాట అన్నాడు. ఆ మాటలేంటో మనకు తెలుసు, ఇప్పుడు చదువుకోవడానికి టైం లేదు. కానీ ఆయన ఏ చెట్టు కింద అయితే కూర్చున్నాడు, ఆ చెట్టుకు తెగులు వచ్చింది, ఆ చెట్టు వాడిపోయింది. చూస్తూ ఉన్నాడు, అక్కడేమో ఏమీ జరగట్లేదు, ఉన్న చెట్టు కూడా వాడిపోయింది. కోపం వచ్చేసింది, ఏంటి ప్రభు ఇది, చెట్టు కూడా ఎండిపోయింది,
వాళ్ళు నాశనం అయితే చూస్తూ ఉందాం అనుకుంటే చెట్టు కూడా ఎండగొట్టావేంటి, ఎండ మీద పడి తల మాడింది అని రాయబడి ఉందన్నమాట. మాడగా కోపం రగిలిపోయి యోనా ప్రభుని అడుగుతున్నాడు, ఏంటి ప్రభు ఇది, ఏం చేస్తున్నావు? వాళ్ళు నీచులు, వారు నికృష్టులు అంటే ప్రభు అంటున్నాడు, యోనా ఈ చెట్టు ఎండిపోతే నువ్వు దానికి నీళ్లు పోయలేదు, నువ్వు దాన్ని పెంచలేదు. ఈ చెట్టు ఎండిపోతే నువ్వు ఇంత బాధపడుతున్నావే. వీరు నా ప్రజలు, కుడి ఏదో ఎడమేదో తెలియకుండా తప్పిపోయినటువంటి నా ప్రజలు. నేను వారిని తిరిగి సమకూర్చుకోవడానికి నేను ఎన్నుకున్న నా ప్రజలు వాళ్ళు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యూదుల గురించో ఇశ్రాయేల్ ప్రజల గురించో కాదు, రాక్షసులైన నినివే ప్రజల గురించి మాట్లాడుతున్నారు. వీరు నా వాళ్ళు, నేను ఎన్నుకున్నాను. నా ప్రజలు నేను నశించిపోవడం నేను ఎలా చూస్తూ ఊరుకోగలుగుతాను? నేను ఎలా నాశనం చేసుకుంటాను? నేను ఎలా నరకానికి పంపిస్తాను? అందుకే నేను పంపించాను, నేను ప్రకటింపచేశాను, నేను సువార్తనిచ్చాను, నేను హృదయాన్ని మార్చాను, నీతో సమానంగా చేశాను. దిస్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క కనికరం ఇది. పశ్చాత్తాపాన్ని పుట్టించేవాడు ఆయనే, బోధనిచ్చేవాడు ఆయనే. నినవే ప్రజలు చేసింది ఒక్కటే, దేవుణ్ణి ప్రేమించి దేవునికి భయపడి నమ్మి ఆయన వైపు చూడగా వారు రక్షింపబడ్డారు. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:10 ఒకటి చదువుకొని ముగించుకుందాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును. ఇందుచేత సత్యమును నమ్మక and with all wicked deception for those who are perishing because they refused to love the truth and so be saved. ఏం చేయట్లేదు వాళ్ళు? దుర్నీతిని ప్రేమిస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు, అనేకమైనటువంటి మోసాల్లో పడిపోతూ ఉన్నారు, అనవసరమైన కన్ఫ్యూజన్స్లో పడిపోతూ ఉన్నారు. వారు సత్యాన్ని ప్రేమించట్లేదు. కొంతమంది సత్యాన్ని ప్రేమించరు, జీవితాంతం సత్యాన్వేషులుగా ఉండిపోతారు. సత్యాన్ని అన్వేషిస్తూ ఉండిపోతారు, ప్రేమించరు. సత్యముని యొద్దకు తీసుకురాబడతా ఉన్నప్పుడు దేవుడు కొంతమంది పంపిస్తూ ఉన్నప్పుడు, ఇంత కనికరం చూపిస్తూ ఉన్నప్పుడు, నినవే ప్రజల పట్ల చూపించిన కనికరం ఎంత గొప్ప కనికరం కదా అది. వారు నమ్మారంతే, క్రూరులు నీచులు నమ్మారంతే. దేవుడు కనికరించాడు, దేవుడు ఉగ్రతను ఆపేశాడు, దేవుడు రక్షణనిచ్చాడు. సత్యాన్ని నువ్వు ప్రేమిస్తే నీకెంత మేలు, సత్యాన్ని ప్రేమిస్తే నీకెంత రక్షణ. కేవలం విశ్వాసము ద్వారా సత్యాన్ని ప్రేమిస్తే, సత్యాన్ని అంగీకరిస్తే, ఆయన ఒక్కడే సత్యమని, సత్యం అంటే యేసుక్రీస్తు మాత్రమేనని, ఆయన ద్వారానే రక్షణని, ఆయన కోసమే నా బ్రతుకని, ఆయన కోసమే నా యొక్క హృదయమని నీవు సమర్పణ చేసి ఆయనకు దాసోహమైతే ఎంత రక్షణ, ఎంత మేలు. ఇది ఎంత గొప్ప కనికరం ఇది. ఎంత పాపైనా, ఏ బ్యాక్గ్రౌండ్లో నుంచి వచ్చినా, ఏ క్రియలు చేసిన వాడివైనా, ఎంత నీచమైన పరిస్థితుల్లో ఉన్నదానివైనా సత్యాన్ని ప్రేమిస్తే చాలంట. ప్రార్థన చేసుకుందాం.